ఏపీ తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగభగలాడిపోతున్నాడు. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. అంతలోనే చల్లని గాలులు, ఈదురుగాలులు వీస్తున్నాయి. కాసేపటికే చిటపట చినుకులు పడుతున్నాయి. సాయంత్రం వరకు ఎండ వేడి, వడగాలులకు ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు రాత్రికి గాలి వీచి చినుకులు పడేసరికి సేద తీరుతున్నారు. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక చేసింది వాతావరణ కేంద్రం. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్ర తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు అధికారులు. 2 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వచ్చే 2 రోజులు వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని, వర్షం పడే సమయంలో చెట్ల కింద ఎవరూ ఉండవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. హోర్డింగులు, విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.